భోజనాన్ని ఎంత మంచి డబ్బాలో పెట్టి పంపించారో చిన్నమ్మ గారు. నువ్వు తినడం లేదా? తింటానుగా, అందరు అమ్మాయిలతో కలిసి తింటాను. నాతో పాటు కూర్చో, నా దగ్గర చాలా ఉంది. చూడు, మా చిన్నమ్మ గారు ఇచ్చారు. మంచి సువాసన వస్తుంది కదూ. రా కూర్చో. రీనా, నువ్వు దీంతో తింటున్నావా? అక్కడ నీకోసం పెట్టిన భోజనం అక్కర్లేదా నీకు? మొదటి రోజే నీకు దీంతో అంత స్నేహం అయిపోయిందా? దానికోసం నన్నే కాదంటావా? అవును, నా స్నేహితురాలే. ఏం చేస్తావు నువ్వు? నీతో మాట్లాడడం లేదు నేను. సరే రీనా, నీ కొత్త ఫ్రెండ్ కత్తాను, దాంతోటే ఉండు నువ్వు. లేదు లేదు, ఈమె నా స్నేహితురాలు కాదు. భోంచేయడానికి నేను మీ దగ్గరికే రావాలనుకున్నాను. ఈమె నాతో మాట్లాడుతుంది. పదండి పదండి. చూద్దాం ఉండు, ఇవి తంతు భోజనం ఎలా ఉందో. ఇదేమైనా భోజనమా? దీనికన్నా మా స్కూల్ భోజనమే బాగుంటుంది. నీకెవరు చెప్పలేదా తినే పదార్థాలని పారేయకూడదని, తినే భోజనాన్ని అవమానించకూడదని మా అమ్మగారు అంటుంటారు. మా చిన్నమ్మగారు ఎంతో ప్రేమగా నా కోసం చేయించారు ఈ భోజనం. దాన్నే పడేస్తావా నువ్వు? ఇదిగో పిల్ల, నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడకు నువ్వు, అర్థమైందా? అయితే నువ్వు కూడా నా భోజనాన్ని ముట్టుకోకూడదు, తెలిసిందా? ఇంకోసారి ఇలా చేసావో నేను ఒప్పుకోను. నన్నే బెదిరిస్తావా? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తానా? ఇప్పుడేం చేస్తావు నువ్వు? చెప్పవే, ఏం చేస్తావు నువ్వు? వదులు, నా జడ వదులు. నువ్వే వదులు. వదులు. వదిలేవే. ఏయ్, ఏంటి? ఏం పని అది? అరే ఆగండి, ఏం చేస్తున్నారు మీరు? చిన్నపిల్లలు ఎలాగైనా పోట్లాడుకోవడం? లేవండి, ఆపండి, లేవండి. అరే ఏయ్, చెప్తే అర్థం కాలేదా నీకు? లాగి ఒకటి కొట్టానంటేనా? ఇంకోసారి కనుక ఎవరైనా ఇలా పోట్లాడుకుంటే ప్రిన్సిపాల్ గారి దగ్గర తీసుకెళ్తాను, అర్థమైందా? సిగ్గుండాలి. ఇంకెప్పుడు ఎవరి భోజనాన్ని అవమానించకు. ఇంకెప్పుడు నా టిఫిన్ బాక్స్ ని ముట్టుకోకూడదు, అర్థమైందా నీకు? ఏయ్, ఏంటి తమాషా చూస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి తినండి. బుల్బుల్, ఆ పిల్ల ధైర్యం చూసావా? నీ మీదే విరుచుకుపడుతుంది. ఒప్పుకోవాల్సిందే, ఆ పిల్లకి చాలా ధైర్యం ఉంది.